హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని షేర్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మెయిన్‌గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నాకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని హైప్ చేయండి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ లేచిన వెంటనే రెడీ అయిపోయి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళ స్కూల్ బాక్స్‌లోకి పాస్తా ప్రిపేర్ చేసి పెట్టానండి. సో, వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ వేసి హెల్తీగా చేశాను. ఇంకా మార్నింగ్ అదంతా కూడా నేను వీడియో ఏం షూట్ చేయలేదులెండి. ఇంకా నేను, అర్జున్ అయితే ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈరోజు మండే కదా! సో, దేవుని దగ్గరికి ప్రసాదంగా నేను పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఒక చిన్న టీ గ్లాస్‌తో రైస్ అయితే పెట్టేసాను. అందులోనే ఒక హాఫ్ గ్లాస్ అలా సగ్గుబియ్యం కూడా వేశానండి. సగ్గుబియ్యం వేస్తే ఈ పరమాన్నం టేస్ట్ చాలా బావుంటుంది. మంచిగా జిగురొచ్చి చాలా బావుంటుంది కదండీ! సగ్గుబియ్యం కూడా వేశాను. అవి మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులో ఒక గ్లాస్ పాలు కూడా వేస్తాను. అత్తమ్మ రేషన్ బియ్యంతో చేస్తారండి పరమాన్నం. ఎక్కువగా అంటే పూజలవి ఉన్నప్పుడు, వారాలవి ఉన్నప్పుడు ఎక్కువగా అత్తమ్మ పరమాన్నం చేసి పెడతారనమాట. ఆహ్, రేషన్ బియ్యంతో చేయడం వల్ల ఏంటంటే, బియ్యం మంచిగా ఉడుకుతాయి. మంచిగా జిగురొస్తదనమాట. టేస్ట్ బావుంటది. ఇక్కడ రేషన్ బియ్యం ఉండవు కదండీ! సో, అందుకని నేనైతే కంపల్సరీ సగ్గుబియ్యం వేస్తాను. సగ్గుబియ్యం వేయడం వల్ల ఏంటంటే, జిగురొస్తుంది గదా! బావుంటుంది అని. ఒక్కొక్కసారి నేను ఇందులోనే కొంచెం పెసరపప్పు కూడా వేస్తూ ఉంటాను. పెసరపప్పు వేసినా కూడా ఇది చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంటదండి. సగ్గుబియ్యం వేయకుండా బియ్యం, పెసరపప్పుతో చక్కెర పొంగలి టైప్‌లో చేస్తూ ఉంటాననమాట. కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి. సో, అది కూడా ప్రసాదంగా చాలా బావుంటుంది. ఈ విధంగా వారాలవి ఉన్నప్పుడు మార్నింగే పూజ అయిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ! మన పనంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో 10కో, 11కో పూజ చేసుకోవడం కంటే కూడా మార్నింగే చేసుకుంటే అంటే మార్నింగే ఇంట్లో దీపాలు వెలుగుతూ ధూపం అవన్నీ కూడా ఉంటే గనక సో, ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మా ఇంట్లో ఏంటంటే అర్జున్ పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత స్నానం చేసేసి ఆయనైతే చక్కగా ఇంట్లో దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటారండి. నేనే చేయాలి అనేం లేదనమాట. ఇంట్లో ఎప్పుడైనా సరే అండి మగవాళ్ళు ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకొని దీపం పెడితే సో, ఆ ఇల్లు చాలా బావుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు చేసే పుణ్యం, పూజ ఏదైనా సరే వాళ్ళకి మాత్రమే దక్కుతుందంటండి. మగవాళ్ళు చేసే దానం, పూజ ఏవైనా సరే బిడ్డలకి, భార్యకి కూడా సగభాగం వెళ్తుందంట. సో, అందుకనే అండి ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే ఆ ఇల్లు బావుంటుంది అని అంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే మార్నింగ్ టైంలో ఆడవాళ్ళకి చాలా పనుంటుంది కదండీ! ఒకవేళ మార్నింగే లేచి పూజ చేసుకోవాలి అని అనుకున్నా సరే టైం అయిపోతుందేమో, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి, హస్బెండ్‌కి కూడా టైం అయిపోతుందేమో, సో, ఆయన కూడా బాక్స్ పెట్టాలి కదా! ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు అని మార్నింగ్ టైంలో చాలా బిజీగా మన బ్రెయిన్ ఆలోచిస్తా ఉంటది. ప్రశాంతంగా పూజ చేసుకోలేము కదండీ! అదే ఇంట్లో మగవాళ్ళు చక్కగా పూజ చేసేసారనుకోండి ఇంట్లో మార్నింగే చక్కగా దీపాలు వెలుగుతూ ఉంటాయి. మార్నింగే పూజ అయిపోయింది అనే ప్రశాంతత ఉంటుంది. తర్వాత మనం కూడా ఫ్రెష్ అయ్యి సో, ధూపం అవి వేసి నమస్కారం చేసుకోవచ్చు. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. బియ్యం, సగ్గుబియ్యం మంచిగా ఉడికిన తర్వాత అందులో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి దగ్గరికి ఉడికే వరకు. తర్వాత లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కొంచెం నెయ్యి ఎక్కువే వేస్తానండి నేను. పరమాన్నంలో నెయ్యి ఎక్కువ ఉంటేనే బావుంటుంది. మనం తినేటప్పుడు కూడా పైన నెయ్యి వేసుకొని తింటే బావుంటుంది. మా అత్తయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. మా హస్బెండ్‌కి పరమాన్నం అంటే చాలా ఇష్టమంటండి. పెళ్లి కాకముందు ప్రతి శుక్రవారం దేవునికి నైవేద్యం పెట్టడం కోసం, అలాగే అర్జున్ ఇష్టంగా తింటారు అని కూడా ఫ్రైడే పరమాన్నం చేసేవారంట. ఇప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా పరమాన్నం అంటే చాలా ఇష్టమండి. అందులో సగ్గుబియ్యం ఈ విధంగా సగ్గుబియ్యం వేసి చేస్తే చాలా ఇష్టమనమాట. నేను కూడా వారాలవి ఉన్నప్పుడు ఎక్కువగా పరమాన్నం చేస్తా ఉంటాననమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆయనకి కూడా చాలా ఇష్టం గదా! సో, అందుకని. ఇంకా ప్రసాదం చేసి పక్కన పెట్టేసానండి. ఇంకా అర్జున్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు కదా! ఈరోజు లంచ్‌లోకి నేను పప్పు, పాలకూర ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్‌లో పాలకూర ఉందండి. ఇక్కడ ఆకుకూరలు చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. చాలా తక్కువ కాస్ట్‌కే దొరుకుతాయన్నమాట. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండీ! 10 రూపీస్‌కి చాలా పాలకూర ఇచ్చేస్తారు. ఈ విధంగా ఆకుకూరలు ఏమైనా తీసుకొస్తే గనక 2, 3 టైమ్స్ వండుతాను నేను.
ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండీ! వర్షాకాలంలో ఆకుకూరలు ఎక్కువగా తినకూడదు అని అంటూ ఉంటారు కదండీ! బట్ మనకి వర్షాకాలంలోనే ఆకుకూరలు చాలా ఫ్రెష్‌గా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. మంచిగా క్లీన్ చేసుకొని యూజ్ చేసుకుంటే పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ ఉండదులెండి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉప్పు నీటిలో మంచిగా సోక్ చేసేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు నీట్‌గా క్లీన్ చేసేసి కట్ చేసుకొని వండుకుంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఇంకిక్కడ నేను ఆకుకూర కట్ చేసేసి ఆల్రెడీ నేను కందిపప్పు మార్నింగే కొంచెం వాటర్‌లో నానబెట్టుకొని పెట్టేసుకున్నాను. సో, అందులోనే కట్ చేసుకున్న ఆకుకూర, అలాగే ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి కుక్కర్‌లో అయితే పెట్టేస్తాను. పాలకూరలో టమాటా వేయకూడదు లక్ష్మి అని నేను ఈ పాలకూర పప్పు వండిన ప్రతిసారి చెప్తా ఉంటారు. బట్ నాకు అలవాటయిపోయిందండి. ఏ పప్పయినా సరే అంటే పాలకూర పప్పయినా, తోటకూర పప్పయినా సో, ఏదైనా సరే అందులో కొంచెం ఒక 2 టమాటాలు వేసేయడం అలవాటు. అంటే ఆనపకాయ పప్పు చేసినా, ఏం చేసినా ఒక 2 టమాటాలు వేసేస్తా ఉంటాను. బట్ రెగ్యులర్‌గా వండుకోము కదండీ! ఎప్పుడైనా ఒకసారి కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఇంకిక్కడ పప్పు పొయ్యి మీద పెట్టేసి అర్జున్‌కి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి, నేనైతే ప్రశాంతంగా దేవుని దగ్గర నమస్కారం అయితే చేసుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను గదండీ! ఇక్కడ వర్షాలు పడుతున్నాయి గాబట్టి, పార్క్‌లో అసలు ఎన్ని రకాల పువ్వులు ఉంటున్నాయో అండి. మందార పువ్వులు గూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దేవుని దగ్గర నిండుగా పువ్వులు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బావుంటుంది గదండీ! వింటర్‌లో అయితే ఇక్కడ అస్సలు పువ్వులు దొరకవు. వింటర్ చలికి అసలు మొక్కలు గూడా అస్సలు పువ్వులు పూయవనమాట. ఇంకిప్పుడు వర్షాలు పడడం సో, వీటి వల్ల చక్కగా పువ్వులైతే మంచిగా దొరుకుతున్నాయి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పప్పయితే తాలింపు వేసేసానండి. పాలకూర పప్పు చేశాను కదా! పప్పయితే తాలింపు వేసేసాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు వచ్చే టైంకి ఇంకా బంగాళాదుంపలున్నాయనమాట. అవి ఫ్రై చేస్తాను. పప్పు, బంగాళదుంప ఫ్రై అనమాట ఈరోజు లంచ్ అయితే. ఇంకా అర్జున్‌కయితే లంచ్ బాక్స్ పెట్టేసాను. ఆయనైతే ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నారు. చాలామంది అడుగుతున్నారండి, "లక్ష్మి కర్ణాటక ఎప్పుడు వెళ్తున్నారు? ట్రాన్స్‌ఫర్ అయిందని చెప్పారు కదా!" అని. ఆ వీడియోలోనే చెప్పాను కదండీ! అర్జున్‌కి ఇక్కడ ఇంకా కొన్ని పనులున్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాము. ఇంకా కన్ఫర్మ్‌గా తెలీదు అని. అర్జున్ ఇక్కడ కంప్లీట్ చేయవలసిన పనులు కొన్నున్నాయండి. అవి కంప్లీట్ అవ్వగానే సో, ఇక్కడి నుంచయితే వెళ్తాము. ఎప్పుడు వెళ్తాము అనేది మాకు కూడా కన్ఫర్మ్‌గా అయితే తెలీదు. యూపీ నుంచి వెళ్ళేలోపు నేనిక్కడ కొన్ని ప్లేసెస్ అయితే చూడాలి అనుకుంటున్నాను. అవి చూస్తానో లేదో కూడా కన్ఫర్మ్‌గా తెలీదు. మేము 2 సార్లు కాశీ యాత్ర అయితే చేశాం కదండీ! మీకు తెలుసు కదా! చాలామంది అంటున్నారు 2 సార్లు కాశీ యాత్ర చేస్తే మూడోసారి కూడా వెళ్లి రావాలి అని చెప్తున్నారనమాట. అందులో నిజమెంత అనేది తెలీదు గానీ, మాకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం గాబట్టి, కాశీ దగ్గరే గాబట్టి, ఇంకొక్కసారి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాము. కాశీ వెళ్ళాలి అని మనం అనుకుంటే సరిపోదండి. ఆ కాశీ విశ్వేశ్వరుడే మనల్ని ఆయన దగ్గరికి రప్పించుకోవాలి. ఆ కాలభైరవుడి అనుమతి ఉంటేనే మనం కాశీలో అడుగుపెట్టగలం. 2 సార్లు నాకు కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకునే భాగ్యం దక్కింది. మూడోసారి కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఆ విశ్వేశ్వరుడి దయతో ఈ మంత్ ఎండింగ్ కానీ, లేదంటే నెక్స్ట్ మంత్‌లో గానీ కాశీ వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అలాగే నేనిక్కడ నార్త్‌లో కొన్ని ప్లేసెస్ అయితే అంటే చూడవలసిన ప్లేసెస్ చాలా వరకు చూసానండి. అయోధ్య, రామయ్య దర్శనం చేసుకున్నాము రీసెంట్‌గానే. అలాగే ఆగ్రా వెళ్ళొచ్చాము. మధుర, బృందావన్ ఇవన్నీ కూడా చూసానండి. శ్రీకృష్ణుడి జన్మస్థలం చూసాను. ఇవన్నీ చూసాను. అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ కూడా వెళ్ళాలి అనేది ఎప్పటినుంచో కోరికనమాట. ఎప్పటినుంచో అది ప్లాన్ చేస్తున్నాం గానీ అవ్వట్లేదు. సో, వీలైతే ఉజ్జయిని కూడా వెళ్ళాలి. అలాగే నాకు ఇద్దరు, ముగ్గురు కామెంట్ చేసి చెప్పారు, "లక్ష్మి నార్త్‌లో ఉన్నారు కదా! నైమిసారణ్యం కూడా వెళ్లి రండి. చాలా బావుంటుంది. అక్కడ మన సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు లక్ష్మి. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే చాలా మంచిది" అని చెప్పారు. అప్పటినుంచి అర్జున్‌కి చెప్తానే ఉన్నానండి. నైమిసారణ్యం బావుంటుందంట. ఒకసారి వెళ్ళొద్దాం అని. ఇంకా అలా అలా అయిపోయిందనమాట. ఉజ్జయిని, నైమిసారణ్యం, కాశీ మళ్ళీ ఇంకొకసారి కాశీ వెళ్ళి రావాలనుంది. చూడాలి. ఉజ్జయిని, నైమిసారణ్యం ఏమో తెలీదు గానీ, కాశీ మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రావాలి అని అనుకుంటున్నానండి. మళ్ళీ నార్త్ సైడు ఇంత దూరం అంటే మన ఆంధ్ర నుంచి మళ్ళీ ఇంత దూరం రావాలి అన్నా గూడా కుదరకపోవచ్చు కదండీ! సో, ఆ కాశీ విశ్వేశ్వరుడిని మరొక్కసారి తనివి తీరా దర్శించుకొని రావాలి అనుందండి.
నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అసలు నేను ఎంత అదృష్టవంతురాలినో అని. ఎందుకంటే అసలు నేను లైఫ్‌లో ఈ ప్లేసెస్‌ని చూస్తాను అని కల్లో కూడా ఎప్పుడూ అనుకోలేదండి. అటువంటి ప్లేసెస్ ఎన్నింటినో నేను చూసాను. ముఖ్యంగా కాశీ విశ్వేశ్వరుడిని చూడగలిగానండి. కాశీలో అడుగు పెట్టడమే ఒక అదృష్టం అంటారు. అటువంటిది నేను 2 సార్లు కాశీయాత్ర చేశాను. అలాగే అయోధ్య రామయ్యని దర్శించుకున్నాను. శ్రీకృష్ణుడి జన్మస్థలం మధుర చూశాను. బృందావన్, గోవర్ధన గిరి పర్వతం ఇవన్నీ కూడా నేను చూశాను, దర్శించుకున్నాను. మేము నార్త్ వచ్చిన స్టార్టింగ్‌లోనే ఈ బృందావనం ఇవన్నీ అంటే శ్రీకృష్ణుడి జన్మస్థలం ఇవన్నీ కూడా ఆహ్, చూడ్డానికి వెళ్ళామండి. అప్పటికి నేనింకా ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు. లేదంటే ఆ వీడియోస్ కూడా నాకొక మెమరీస్ లాగా ఈ ఛానల్‌లో ఉండేవి. సో, అప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదనమాట. అలాగే ఆగ్రా కూడా వెళ్ళామండి. ఆగ్రా తాజ్‌మహల్‌ని కూడా చూసాము. అండ్ అది కూడా నాకొక మోస్ట్ మెమరబుల్ ఆహ్, ట్రిప్ అనమాట. అలాగే ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడం కూడా నా లైఫ్‌లో ఒక పెద్ద మెమరీ అండి. నేనిక్కడికి దగ్గరలో ఉండటం వల్ల, ప్రయాగ్‌రాజ్‌కి దగ్గరలో ఉండటం వల్ల, నేనిక్కడ ఉన్నప్పుడు ఆ కుంభమేళా కూడా రావటం వల్ల ఆ పవిత్ర స్నానం చేసే అదృష్టం అయితే నాకు దక్కింది. అది కూడా చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతా ఉంటానండి. ఎంతమంది అంటే ఎంతోమంది ప్రయాగ్‌రాజ్ రావాలి అని ఆ టైంలో చూసుంటారు గదా! సో, బట్ నేను చాలా దగ్గరలో ఉండడం వల్ల జస్ట్ కార్‌లో వెళ్ళొచ్చేసామండి మేము ప్రయాగ్‌రాజ్. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడం అనేది కూడా నేను నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అనమాట. యూపీలో మాకు ఇన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట. అయితే మేము ప్రయాగ్‌రాజ్ కుంభమేళా టైంలో వెళ్ళాం కదండీ! అక్కడ కొన్ని ప్లేసెస్ ఇవన్నీ కూడా చూడలేకపోయాం. ఈసారి అంటే కాశీ వెళ్తే గనక స్ కాశీ వెళ్ళే స్టార్టింగ్‌లోనే మనకి ప్రయాగ్‌రాజ్ ఉంటుందండి. సో, ఫస్ట్ ప్రయాగ్‌రాజ్‌లో దిగిపోయి, ప్రయాగ్‌రాజ్‌లో మరొక్కసారి త్రివేణి సంగమంలో స్నానమాచరించి, అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కొన్ని టెంపుల్స్ అవి ఉన్నాయండి. అవి కూడా చూడాలి అని అనుకుంటున్నాం. నార్త్‌లో డివోషనల్ ప్లేసెస్ చాలా ఉంటాయండి. చాలామంది కాశీ, అయోధ్య మాత్రమే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇంకో ప్లేస్ ఏంటంటే శ్రీకృష్ణుడి జన్మస్థలం అండి. మధుర అనమాట. చాలా చాలా బావుంటుందండి. టెంపుల్ సిటీ అనమాట. అక్కడ మనం చూడవలసిన ప్లేసెస్ చాలా ఉంటాయి. మీరు మధుర వెళ్తే గనక ఒక 3, 4 డేస్ అక్కడ స్టే చేసి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూడొచ్చు. చాలా బావుంటుందండి మధుర కూడా. అంటే మనకి శ్రీకృష్ణుడి బాల్యం అంతా కూడా అక్కడే గడిచింది గాబట్టి అక్కడ చూడవలసిన ప్లేసెస్ చాలా ఉంటాయండి. మీరు నార్త్ సైడ్ ఈ విధంగా డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే గనక మధుర కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మధుర నుంచి మీరు రిటర్న్ వస్తున్నప్పుడే మీరు ఆగ్రా కూడా చూసేయొచ్చనమాట. మధురకి, ఆగ్రాకి ఎక్కువ డిస్టెన్స్ ఏమీ ఉండదు. అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్, నైమిసారణ్యం, చిత్రకూట్ ఇట్లా ఇక్కడ చూడవలసిన డివోషనల్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. సో, ఇక్కడ ఈ సైడ్ మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే గనక అవన్నీ చూడడానికైతే ట్రై చేయండి. నాకు ఇక్కడ నార్త్‌లో కాశీ, అయోధ్య తర్వాత బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే, శ్రీకృష్ణుడి జన్మభూమి మధుర అండి. కంపల్సరీ మీరు ఈ సైడ్ వస్తే గనక మధురని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఇక్కడికొచ్చిన స్టార్టింగ్‌లోనే వెళ్ళాను అని చెప్పాను కదండీ! అక్కడ శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల ఉంటుందండి. ఆ ప్లేస్‌కి వెళ్ళగానే నాకసలు గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. ఎంత ఆనందమో అదొక రకమైన ఫీలింగ్ అండి. శ్రీకృష్ణుడు జన్మించిన ఆ చెరసాల అక్కడ నుంచిని చూస్తా ఉంటే అసలు ఆ ఫీలింగ్ చెప్పలేమనమాట. నేనిక్కడికి రాగలిగానా? నేను చూడగలిగానా? అని అప్పుడు నాకు అసలు చెప్పలేని ఆనందం అండి. అండ్ కంపల్సరీ మీరు ఇటు సైడ్ వస్తే గనక శ్రీకృష్ణుడి జన్మభూమిని కూడా తప్పనిసరిగా దర్శించుకోండి. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశానండి మార్నింగే. ఇంకా బట్టలన్నీ తీసి తీగల పైనయితే వేసేసాను. ఇంక ఈరోజు పప్పు ప్రిపేర్ చేశాను కదా! కంపల్సరీ మా పిల్లలు అందులోకి ఆవకాయ పచ్చడి అడుగుతారు. ఇంకా ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఈ ప్యాకెట్ తీయలేదండి. పచ్చడి తీయలేదు. అత్తమ్మ ట్రైన్‌లో వేసుకుంటారు, రైస్‌లో అది వేసుకుంటారు అని ఒక చిన్న డబ్బాలో ఆవకాయ పచ్చడి పెట్టిచ్చారనమాట. అదే ఇప్పటి వరకు సరిపోయింది. ఇంకిప్పుడు ఆవకాయ పచ్చడి లేదు అని ఇంక ప్యాకెట్ అయితే తీసి గాజు సీసాలయితే వేసేసాను. ప్యాకింగ్ అయితే ఎంత చేస్తారో అండి. ఈ ప్యాకింగ్‌కి ఎంత తీసుకుంటారు లక్ష్మి పాలకొల్లు అని అడిగారు. 20-30 రూపీస్ ఉంటుందండి అంతే. ఎంత తీసుకున్నారో అనేది నాకు సరిగ్గా గుర్తులేదు. అర్జున్ ఇచ్చారనమాట డబ్బులు.
20-30 రూపీస్ ఉంటుంది కేజీకి. వాళ్ళు ఈ పచ్చడి ప్యాక్ చేసేటప్పుడు అడుగుతారనమాట. ఔట్ ఆఫ్ స్టేటా? లేదంటే ఔట్ ఆఫ్ కంట్రీయా అని. ఔట్ ఆఫ్ స్టేట్ అనుకోండి ప్యాకింగ్ ఒకలాగా ఉంటుంది. అదే వేరే కంట్రీకి పంపించాలి అంటే ఆ ప్యాకింగ్ మళ్ళీ సెపరేట్‌గా ఉంటుందనుకుంటా. మరి దానికెంత చార్జ్ చేస్తారో అనేది నాకు పెద్దగా తెలీదండి. ఆహ్, ఈ విధంగా అయితే మేము ప్యాక్ చేయించుకుంటే గనక ఒక 2 ప్యాకింగ్స్ అయితే వేస్తారు. 20-30 రూపీస్ తీసుకుంటారు. మనం పచ్చళ్ళు అలాగే ఆయిలు, ఘీ ఏదైనా సరే అండి మేమైతే ఇలా ప్యాక్ చేయించుకొని తెచ్చుకుంటాం. చాలా సేఫ్‌గా అయితే వచ్చేస్తాయి. నూనె లీక్ అవుతుంది అనే బెంగ ఆహ్, అదేం ఉండదనమాట. బ్యాగ్‌లో పెట్టుకోవడానికి కూడా బావుంటుందండి. పచ్చళ్ళు, ఆయిల్స్ ఏవైనా సరే మేము అట్లా ప్యాక్ చేయించుకొని తెచ్చుకుంటామనమాట. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఈ లాస్ట్ ఇయర్ అప్పడాలనమాట. వడియాలండి. పిండి వడియాలు. సో, అవి ఫ్రై చేశాను. అలాగే మొన్నొచ్చేటప్పుడు నేను చల్లమిరపకాయలు తెచ్చుకున్నాను కదా! సో, అవి కూడా ఫ్రై చేశాను. ముగ్గురం కూర్చొని ఇక్కడ భోజనాలయితే చేస్తున్నాము. మన ఆంధ్రాలో మొన్ననే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండీ! నాకు తెలిసి 1, 2 లెసన్స్ కూడా కంప్లీట్ అయ్యాయో లేదో! మా పిల్లలకి అప్పుడే క్వార్టర్లీ ఎగ్జామ్స్ సిలబస్ ఇచ్చేసారు. టైమ్ టేబుల్ కూడా ఇచ్చేసారనమాట. వీళ్ళకి ఆగస్ట్ 18 నుంచి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అండి. ఇక్కడ మార్చ్ థర్డ్ వీక్‌లోనే వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదండీ! ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ వీళ్ళకి నెక్స్ట్ క్లాసు సెషన్ అయితే స్టార్ట్ అయిపోద్దనమాట. ఆ విధంగా వీళ్ళకి మే నెలలోనే ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయితే అయిపోయిందండి. అప్పటికే 2 లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 5 లెసన్స్ కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఇంకా 5 లెసన్స్ కలిపి ఆహ్, క్వార్టర్లీ ఎగ్జామ్స్. ఆగస్ట్ 18 నుంచి ఎగ్జామ్స్ అనమాట. ఇంకా రివిజన్ చేయించాలి. ఒక్కొక్క లెసను కూర్చోబెట్టి చదివిస్తా ఉండాలి. ఇంక భోజనం అయిపోయిన తర్వాత నేను ప్రతిరోజు భోజనం అయిపోయిన ఒక 1 అవర్ తర్వాత మజ్జిగ తాగుతానండి. అందులో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మిక్స్ చేసుకుంటాను. ఇది నేను అంతకుముందు వీడియోస్‌లో కూడా 1, 2 వీడియోస్‌లో చూపించాను కదండీ! ఫ్లాక్స్ సీడ్స్‌ని దోరగా వేయించేసి పౌడర్ చేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇంక ఆఫ్టర్‌నూన్ టైంలో ఇట్లా మజ్జిగలో మిక్స్ చేసుకుంటాననమాట. ఫ్లాక్స్ సీడ్స్ హెల్త్‌కి చాలా 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 మంచివండి. ముఖ్యంగా ఉమెన్ హెల్త్‌కి అంటే మన ఆడవాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవటం వల్ల. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఏంటి అనేది మీరొకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. కొంతమంది ఏమంటున్నారంటే, "మీకు పడేవన్నీ కూడా మాకు పడవు కదా లక్ష్మి" అని అంటున్నారు. అలా ఏం లేదండి. మీకు స్టార్టింగ్‌లో ఏదైనా సరే మనం కొత్త ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది మీరు మెల్లమెల్లగా స్టార్టింగ్‌లో తీసుకుంటున్నప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా సరే స్టార్టింగ్‌లో మనకి ఇబ్బంది పెట్టినా సరే తర్వాత తర్వాత అది మన బాడీకి అలవాటయిపోతుందండి. మార్నింగ్ టైంలో చియా సీడ్స్, ఆఫ్టర్‌నూన్ టైంలో ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లా సీడ్స్‌ని మీ డైలీ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడు అన్నం, కూర, పప్పు ఇవే తింటూ ఉంటే మన బాడీకి తగినన్ని ప్రోటీన్స్, మినరల్స్ అందవండి. మధ్య మధ్యలో మీరు ఇటువంటి సీడ్స్ ఇవన్నీ కూడా మీ డైలీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో, అప్పుడే మన శరీరానికి అన్నీ కూడా మంచిగా పోషకాలన్నీ కూడా మంచిగా అందుతాయి. ఇంక మజ్జిగ తాగిన తర్వాత పిల్లల చేత హోమ్ వర్క్స్ అవి చేయించాననమాట. ఇంకా 5:00కి వాళ్ళైతే ట్యూషన్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళు ట్యూషన్‌కి వెళ్ళిన తర్వాత నేను 5:30 ఆ టైంకి డాబా పైకి వెళ్ళి ఒక 40 మినిట్స్ అయినా సరే వాకింగ్ చేస్తానండి. వాకింగ్ చేసి వచ్చాననమాట ఇప్పుడు నేను. కిందకొచ్చిన తర్వాత వేడి వేడిగా ఒక గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. సాత్విక్ ఇద్దరు కింద పిల్లలతో అయితే ఆడుకుంటున్నారండి. ట్యూషన్ నుంచి వచ్చేసారు. వాళ్ళ ట్యూషన్ మిస్ ఎక్కడికో వెళ్తున్నారంట. సో, ఈరోజు కొంచెం తొందరగా 1 అవర్‌కి పంపేశారనమాట. ఇంకా కింద వాళ్ళు పిల్లలతో అయితే ఆడుకుంటున్నారు. నేనైతే రిలాక్స్డ్‌గా కూర్చొని గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. ఇంక ఈలోపు పార్సిలొచ్చిందనమాట. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టానండి. ఇది మనీ సేవ్ చేసుకునే పిగ్గీ బ్యాంక్ అనమాట. నేను ఇది ఇంత చిన్నగా వస్తదని అనుకోలేదండి. కొంచెం పెద్ద సైజ్ వస్తదేమో అని అనుకున్నాను. దీన్ని చూసి అంటే చిన్న అట్టపెట్టిస్తే ఏంటిది నేను కొంచెం పెద్ద సైజే ఉంది కదా! అది ఫోటోలో చూసినప్పుడు ఇంత చిన్నగా ఉంది ఏంటిది? నేను ఆర్డర్ పెట్టిన పార్సిలేనా? రిటర్న్ ఇచ్చేద్దాం అన్నట్టు ఓపెన్ చేసి చూసాను.
నేను ఆర్డర్ పెట్టిందే బట్ ఇంత చిన్నగా వస్తదని అనుకోలేదండి. సో, బట్ బానే ఉంది. సాత్విక్ అయితే రిటర్న్ పెట్టొద్దమ్మా ఇందులోనే డబ్బులు దాచుకుంటాం అని అన్నారు. ఇంకొచ్చిన వెంటనే వాళ్ళ డ్యాడీ ఒక ₹100 ఇచ్చారనమాట. సో, సాత్విక్ ఇంకా అందులో అయితే వేసేసుకున్నాడు. ఇందులో మనం ఎంత దాచుకుంటున్నాము అనేది మనం కౌంట్ చేసుకోవచ్చనమాట. బావుందండి. అంటే క్వాలిటీ అయితే బావుంది గానీ, సైజ్ ఇంకొంచెం పెద్దగా వస్తుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. నేను సైజు చూసుకోలేదనుకుంటా. వీటిలో సైజెస్ ఉన్నాయండి. పెద్ద సైజ్ కూడా ఉందనమాట. ఇదైతే కొంచెం చిన్న సైజు. వుడెన్‌దనమాట. క్వాలిటీ అయితే చాలా బావుంది. సో, ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే గనక కింద ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను చూడండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో, మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.